పెట్టుకోండి సార్. ఓకే, కవిత గారు. అధ్యక్ష, 317 మీద మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు, ఎస్టాబ్లిష్మెంట్, దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్, మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష? సొల్యూషన్ చెప్పండి, ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి. 317 దా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి. అది చెప్పకుండా 317 ఇట్లయింది అని అంటే ఎట్లా? మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది, కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 31 జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్? మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది అంటే తమరు సీనియర్ సభ్యులు సార్, నేను మిమ్మల్ని పర్సనల్ గా తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టమ్ లో ఉండాలి కదా సార్. సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్. కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్. బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం. చైర్మన్ సార్, ఈరోజు పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, కోదండరామ్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, సోదరిమణి కవిత